మిగతా వాళ్ళందరూ ఓకే సార్, నాగార్జున గారు ఓకే, దట్ మీ మీద మీకున్న ట్రావెలింగ్, ఇద్దరు చేసిన ట్రావెల్ని బట్టి ఖచ్చితంగా మీకు సినిమా గురించి తెలుసని ఆయన నమ్మారు, మిగతా వాళ్ళని మీరు మేనేజ్ చేశారు, ఇదంతా ఫైన్. బట్ ఇళయరాజా గారికి ఆ రోజు మీరు చెప్పి చేయించుకునేంత లగ్జరీ లేదు అనేది నేను ఎక్కడో విన్నాను. వాట్ ఎవర్ he gave, కరెక్ట్, that you had to say yes. Yeah, but was it like అక్కడ దాంట్లో ఒక పాయింట్ ఏంటంటే ఐ హ్యావ్ ట్రమెండస్ రెస్పెక్ట్ ఫర్ హిజ్ టాలెంట్. ఓకే, నేనేమన్నానంటే అసలు చక్రవర్తి గారికి అర్థం కూడా అవ్వదు సినిమా మ్యూజిక్ చేయడానికి అనేది నా పాయింట్. సో ఇళయరాజా ఐ వాజ్ ఇన్సిస్టింగ్, బికాజ్ ఇళయరాజా గారు నేను ఆల్రెడీ భారతీ రాజా, టిక్ టిక్ టిక్, లేకపోతే మణిరత్నం సినిమాలు ఇవన్నీ చూసి ఆయనకున్న స్కోర్ అండర్స్టాండింగ్ ఎవరికి లేదు అని నా స్ట్రాంగ్ బిలీఫ్. నాట్ ఈవెన్ కీరవాణి అప్పుడు మీకు పరిచయం కదా? కీరవాణి ఐ లైక్ హిమ్, ఓకే, బట్ అంటే అఫ్ కోర్స్ నేను కీరవాణి వినలేదు కదా. ఐ లైక్ ది వే హీ టాక్స్ అబౌట్ మ్యూజిక్ అండ్ అది దట్ వాజ్ ఆన్ పర్సనల్ లెవెల్. కరెక్ట్. ఇంకా నేను బ్రేక్ ట్రై చేస్తున్న టైంలో కీరవాణి కూడా చెప్పాను, సరే నాకు బ్రేక్ వస్తే మీరు చేద్దరు కానీ. బట్ లేటర్ ఐ గాట్ గ్రీడీ. ఇళయరాజా అంటే నేను కొత్త, అన్నీ కొత్త, అందరినీ అక్కడ అని ఐ డోంట్ వాంట్ టు మిస్ ఎ ఛాన్స్ విత్ ఇళయరాజా. ఓకే, ఒక గ్రేట్ అడ్వాంటేజ్ ఏమైందంటే అక్కడ నేను సౌండ్ ఎఫెక్ట్స్ ట్రాక్స్తో చూపించాను ఇళయరాజా గారికి. అప్పుడేంటి మీకు ఫైట్స్ అని డిషుమ్ అని సౌండ్స్, కషం అని గన్ షాట్లు ఎలా ఉండి, అప్పుడు అది నేను సింధూరపు అని ఒక తమిళ సినిమా చూశాను. దాంట్లో ఫస్ట్ టైం ఐ హర్డ్ పంచ్ సౌండ్స్ విచ్ వర్ సో ఎఫెక్టివ్, న్యాచురల్ ఎఫెక్టివ్. ఐ వుడ్ సే నిజంగా కొడితే రాదు కదా. ఎఫెక్టివ్ వచ్చినప్పుడు నేను ఆ దీపన్ చటర్జీ అనేది అతని దగ్గర ఉంది. అతని దగ్గర ఎందుకు ఉందంటే లండన్లో అతను ఏదో ఒక బర్నింగ్ ట్రైన్ అనే సినిమాకి లండన్లో మిక్సింగ్ చేసినప్పుడు అక్కడ ఒక టేప్ దెబ్బకొచ్చాడు వాళ్ళ దగ్గర ఉన్న సౌండ్ ఎఫెక్ట్స్లో. అది అందరూ సో దెబ్బకు వస్తే నేను దాని మూలన ఆయన తీసుకుని అది చేస్తే అంత ఎఫెక్టివ్ ఉండి మిగతా అన్ని మామూలుగా ఎఫెక్ట్స్ ట్రాక్ లీజ్ చేసేవారు 1-2 డేస్లో. అన్నీ మళ్ళీ ఫ్రెష్గా రికార్డ్ చేయాలి, బ్రీతింగ్ సౌండ్ ఇది అది అన్నీ చేసి ఇళయరాజా గారికి చూపిస్తే ఆయన అంతవరకు ఆయన లైఫ్లో అంటే అప్పుడుగా 1974లో స్టార్ట్ అయి ఉంటారు ఆయన, మేబీ బిఫోర్ ఆల్సో వందల సినిమాలు చేసి ఉంటారు. ఫస్ట్ టైం ఎఫెక్ట్స్తో చూపించిన డైరెక్ట్ నేనే, సౌండ్ ఎఫెక్ట్స్ తోటి. ఆయన ఫస్ట్ బయటకు రాగానే చాలా తక్కువ మ్యూజిక్ చేద్దాం అన్నారు. అంటే నాకు అర్థం లేదు నిజంగా, ఇళయరాజా మ్యూజిక్ డైరెక్టర్ చాలా తక్కువ మ్యూజిక్ చేస్తానండి. మీకు అర్థమైంది సార్ ఇప్పుడు? అంటే నేను అడిగాను ఏంటి సార్ అంటే, రాము లోడ కంటిన్యూస్గా మాట్లాడితే ఎవరు వినరు, అప్పుడప్పుడు అవసరం వచ్చి మాట్లాడితేనే వింటారు. నువ్వు ఆల్రెడీ మాట్లాడుతున్నావు నీ సౌండ్తో, యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్, టేకింగ్ అన్నిట్లో మళ్ళీ నేను కూడా వాళ్ళ మీద పడితే అసలు ఎవరిది వినరు. అందుకని నేను అవసరమైనప్పుడే ఇస్తాను మ్యూజిక్ అని చెప్పి ది స్కోర్. అంటే ఒకవేళ నేను సౌండ్ ఎఫెక్ట్స్ చూపించకపోతే హీ మైట్ హావ్ డన్ కంప్లీట్లీ డిఫరెంట్. ఐ హావ్ నో ఐడియా. ఇది నిజమేనా సార్? ఎక్కడో అంటే కొత్త అంబాసిడర్ కార్ సౌండ్ ఎలా వస్తుంది అనేది రికార్డ్ చేయటం. కరెక్ట్. ఓ బురదలో కారు ఒక చిన్న గుంట్లో పడినప్పుడు దట్ వాస్ రికార్డెడ్. ఓకే, ఇవన్నీ రికార్డ్, ఎవ్రీథింగ్ వాస్ రికార్డెడ్. ఇప్పుడు ఇళయరాజా గారు నేను చాలా ఇంకోటి ఏంటి, మీకు రఘువరన్ నాగార్జున కొట్టుకుంటారు అంటే వాళ్ళ షర్ట్స్ ఫ్లటరింగ్ సౌండ్, గాలికి కరెక్ట్ సబ్లో పైన ఆడు ఎక్స్ప్రెషన్ లేకుండా సిగరెట్ తాగుతూ ఉంటాడు. కొట్టేవాళ్ళు కూడా మొహంలో కూడా ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళకి జాబ్ అది ప్రొఫెషనల్స్, వాళ్ళు ప్రొఫెషనల్ క్రిమినల్స్. అది ఆడియన్స్ కాన్షియస్గా ఆలోచించకపోవచ్చు కానీ వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు అంత పెయిన్ ఇన్ఫ్లిక్ట్ చేస్తా వాడి పెయిన్ని వీళ్ళు ఫీల్ అవ్వకపోవడం, అందులో కోపం అన్నా ఉండాలి, కష్టన్నా ఉండాలి. కానీ ఏమీ లేకుండా కొట్టినప్పుడు వచ్చిన మీకు ఇంపాక్ట్ వేరేగా రాదు. 26 ఏళ్ల అదొకటి. ఇంకోటి ఏంటంటే ఈ ఫైటర్స్ అందరూ కూడా వాళ్ళు అరుస్తారు, ఏది అని వాళ్ళు నోటితో సౌండ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఫస్ట్ టైం శివాలో నేను నోటితో సౌండ్ ఎవ్వడు నోరెప్పటానికి వీలేదని చెప్పాను. అది ఇంకా రాజు మాస్టర్ అసలు ఏంటి అసలు. పాయింట్ ఈజ్, మీకు ఒక డౌట్ వచ్చినప్పుడు నాకు కన్విన్స్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ కన్విన్స్ చేసే కెపాసిటీ కూడా ఉండాలి కదా. కరెక్ట్, ఆఫ్ కోర్స్. నేను చెప్తే మీరు కన్విన్స్ అవ్వకపోతే ఇష్టం లేకుండా మీరు ఒక ఎలా అవుతుంది వరకు. అయితే ఈ లెక్క ఆర్జీ గారికి పేషెన్స్ కూడా ఉంది. పేషెన్స్ కన్నా ఎక్కువ వాళ్ళు ఎలా చెప్తే కన్విన్స్ అవుతారో తెలుస్తున్నారు. ఓకే, అప్పుడు ఏదో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాం, ఏదో సంథింగ్ అలాగా. సో అది బికాస్ దట్ ఈస్ వాట్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ రాజ్ మాస్టర్. ఈ సినిమా మీరు ఎవరికి చెప్పారు? కానీ ఇప్పుడు ఏంటి, శివ రిలీజ్ అయ్యాక ఎంతో రాజ్ మాస్టర్ని కలవాలి
అంటే ఈ మధ్యన పోయారు ఆయన. అవును, అంటే ఈ మధ్యన నేను కలవలేదు అసలు ఎప్పుడు. Okay. అంటే నేను ఆయన అందరికీ చెప్తా ఉండేవారు ఈ సినిమా ఆడినట్టే అది ఇది అని. నాకు ఒకసారి చిరంజీవి గారు చెప్పారు, ఎవరో చెప్పారు. Okay. కానీ అక్కడ నాది ఏంటంటే ఏంటి ఆ కొత్త కుర్రాడు ఎలా తీస్తున్నాడు అని రాజు మాస్టర్ని అడిగారంట. రాజు అంటే ఏం చేస్తున్నాడో తెలియదు కానీ ఏదో కన్విక్షన్తో తీస్తున్నాడు. అంటే కన్విక్షన్ అంటే అర్థం ఏంటి? కన్విక్షన్కి మెంటల్ బ్లాక్కి రెండుగా ఇష్టం వచ్చినట్టు తీయటానికి కన్విక్షన్తో తీయటానికి తేడా ఏముంది? మీరు అదే ఏం చెప్పచ్చు, ఆడ ఇష్టం వచ్చినట్టు తీస్తున్నానండి అది అని కూడా చెప్పచ్చు. కన్విక్షన్తో తీస్తున్నాడు అని చెప్పాడు. సూపర్ సార్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.